సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి తెలంగాణములో గోదారి వడి జన్మించినది మన సింగరేణి ఖమ్మం కరీంనగరు వరంగల్లు ఆదిలాబాదులో విలసిల్లినది నల్లని బంగారు సిరులను తీసి నల్లని బంగారు సిరులను తీసి తెలుగు తల్లి ముద్దు బిడ్డయైనది జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి ప్రతి ప్రగతికి మూలం విద్యుత్తు విద్యుత్తుకు మూలం బొగ్గు కదా ఆ సిరులను తీసిన సింగరేణి దక్షిణ భారత ప్రగతికి వరమే భరతావని సేవలు తరించి భరతావని సేవలు తరించి నూరేళ్లను దాటిన ఘన చరిత ఘన చరిత ఘన చరిత జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి కష్టములు నష్టములు తానిష్టముగా ఛేదించే గదా సఖ్యతతో సమైక్యతతో కుటుంబమనే భావనతో సాధించిన యజ్ఞ ఫలం ఇదిగా మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే సాగాలి రథం చైతన్య పథం సాగాలి రథం చైతన్య పథం జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి ఆ సంపదతో సంపాదనతో బంగారు భవితకు బాటలు వేద్దాం చందును శ్రమ ఫలమందరికీ చందును శ్రమ ఫలమందరికీ జయ 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 హో శ్రమ విజయమహో జయ 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 హో శ్రమ విజయమహో జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి వందనమమ్మా నీకు వందనమమ్మా మా తల్లి సింగరేణి
వందనమమ్మ నీకు వందనమమ్మ మా తల్లి సింగరేణి వందనమమ్మ నీకు వందనమమ్మ మా తల్లి సింగరేణి పురిటి నొప్పుల పుడమి తల్లికి వందనమమ్మ మా తల్లి సింగరేణి పురిటి నొప్పుల పుడమి తల్లికి వందనమమ్మ మా తల్లి సింగరేణి మా కంటి చూపువి మా ఇంటి వెలుగువి మా కంటి చూపువి మా ఇంటి వెలుగువి నీవేనమ్మా మా తల్లి సింగరేణి నీవేనమ్మా మా తల్లి సింగరేణి వందనమమ్మ నీకు వందనమమ్మ మా తల్లి సింగరేణి వందనమమ్మ నీకు వందనమమ్మ మా తల్లి సింగరేణి మా బ్రతుకు బాటవి పన్నీటి పాటవి మా తల్లి సిరుల రాణి నీవే అలివేణి మా బ్రతుకు బాటవి పన్నీటి పాటవి మా తల్లి సిరుల రాణి నీవే అలివేణి మా స్వేద బిందువులి నీకు అభిషేకమై మా స్వేద బిందువులి నీకు అభిషేకమై ఈ కష్టాల కడలికి మా శ్రమలే నైవేద్యం వందనమమ్మ నీకు వందనమమ్మ మా తల్లి సింగరేణి వందనమమ్మ నీకు వందనమమ్మ మా తల్లి సింగరేణి కవి చేతి కలాలం మహాదదికి గళాలం మేఘంలో మెరుపులమై నీసిగలో పూలమై కవి చేతి కలాలం మహాదదికి గళాలం మేఘంలో మెరుపుల దయచేసి నా ఓసీ2 కార్మిక సోదరులందరూ వేదిక దగ్గరికి రావాలి. మన క్యాంటీన్లో ఉన్న సోదరులందరూ పదవి విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానించి మన సింగరేణికి ఉన్న ప్రత్యేకత మరి పదవి విరమణ సమావేశానికి అందరూ దయచేసి హాజరయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుతూ మన గార్డెన్లో ఉన్న కార్మిక సోదరులు కూడా దయచేసి దగ్గరికి రావాలి. సోదరులందరికీ మరొకసారి స్వాగతము. ఈ రోజున మన ఓసీ2 గనిలో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్ కేవీఎస్ రాంప్రసాద్ గారు, అదేవిధంగా మేకా రామనాథం గారు ఈపీ గ్రీజర్ హెల్పరు, వీరిద్దరూ ఇవాళ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవి విరమణ చేస్తున్నారు. మరి ఈ పదవి విరమణ సమావేశానికి ఈ యొక్క సభకి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా మన ఎస్ఓఎం మోహన్ రెడ్డి గారిని వేదిక రావాల్సింది. అదేవిధంగా మన బ్రాంచ్ సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీ రమేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన పిట్ సెక్రటరీ శ్రీ బైరి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ పదవి విరమణ సన్మాన సభకు మొదటి సన్మాన గ్రహీత శ్రీ కేవీఎస్ రాంప్రసాద్ గారు, సార్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ దయచేసి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాలి. రేపు వచ్చిన ఆయన ఒక ఫ్రెండ్గా వస్తాడు కానీ మన కార్మికుడిగా రాడు. దయచేసి కొన్ని నిమిషం కూర్చోండి సార్. శ్రీ రాంప్రసాద్ గారు ఈ సంవత్సరం 5వ నెలలో రెండవ సోదరుడు మేకా రామనాథం గారు, దయచేసి మేకా రామనాథం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 2 కుర్చీలు. మేకా రామనాథం గారు 1982లో బదిలీ వర్కర్గా అపాయింట్ అయినారు.
సో ఆయన బదిలీ వర్కర్ నుంచి కోల్ ఫిల్లర్గా, జనరల్ మజ్దూర్గా, ఈపీజీహెచ్గా 1990లో ఆయన ఈపీజీహెచ్గా ప్రమోట్ అయినారు, చేస్తున్నారు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. ఆయన భార్య కస్తూరి గారు ఆయన గృహిణి. అదేవిధంగా హరిబాబు కుమారుడు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సీతారాములు గారు ఆయన 2వ అబ్బాయి, ఆయన కూడా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విజయలక్ష్మి ఒకటే అమ్మాయి, మ్యారేజ్ అయిందా? ఉందా? గుడ్ గుడ్. ఇక్కడ మీ డీటెయిల్స్ రాయలేదు. వాళ్ళ కుమార్తె, అల్లుడు కూడా వచ్చినారు, వారికి కూడా స్వాగతం. సో ఈ మేకా రామనాథ్ గారు సుమారు 28 సంవత్సరాలు మరి సర్వీస్ చేసి దిగిపోతున్నారు. వీరికి కూడా, వీరి కుటుంబ సభ్యులకి మనందరి తరఫున రిటైర్డ్ లైఫ్ పీస్ఫుల్గా ఉండాలని కోరుతూ, అదేవిధంగా రామనాథం గారికి సిఎంపిఎఫ్ 7,23,000 రూపాయలు శాంక్షన్ అయింది. పెన్షన్ 4,246 రూపాయలు. సిఎంపిఎఫ్ పెన్షన్ ఒకేసారి శాంక్షన్ అవుతాయి కదా. ఎఫ్బిఎస్ 6,622 రూపాయలు. అదేవిధంగా గ్రాట్యుటీ 3,70,000 శాంక్షన్ అవ్వడం జరిగింది. సో వారి కుటుంబ సభ్యులకి శుభం కలగాలని ఇప్పుడు వారిని సన్మానించవలసిందిగా మొట్టమొదటిగా మన మోహన్ రెడ్డి గారిని పూలదండతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ దండ రామనాథం గారు మీరేండి. ఓకే, దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా రామనాథం గారు వారి శ్రీమతికి కూడా దండ వేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీ రమేష్ బాబు, అదేవిధంగా మన బ్రాంచ్ సెక్రటరీ రామ్ గోపాల్ గారిని మన కంపెనీ ఇచ్చే గిఫ్ట్ని ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన బైరి శ్రీనివాస్ గారిని స్వీట్ తినిపించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రాజనర్స్ గారు. ఈ సభ్యుడు సొసైటీ తరఫున ఇచ్చే జ్ఞాపకాన్ని దయచేసి సొసైటీ డైరెక్టర్లు వేదిక మీదకి వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క మెమెంటోని మనం ప్రజెంట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. పూర్ణ చేసిన కార్మికులకు, అధికారులకు నమస్కారం. సో సన్మాన కార్యక్రమం అయింది. మరి రిటైర్ అయిన పదవి విరమణ చేసిన కార్మికుల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మన బ్రాంచ్ సెక్రటరీ రామ్ గోపాల్ గారిని నేను కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మన గౌరవనీయులు ఎస్ఐ ముఖ్య అతిథులు, మన రిటైర్మెంట్ మన సన్మాన గ్రహీతలు రామనాథ గారు, రామప్రసాద్ గారు, బైరిశ్రీ పిట్సిరెడ్డి గారు, OC2 సెక్షన్ కార్మిక సోదరులందరికీ నా తరఫున సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున నమస్కారాలు తెలియపరుస్తూ, రిటైర్మెంట్ అనేది తప్పదు, కానీ రిటైర్మెంట్ అయినప్పుడు మనము హ్యాపీగా సంతోషంగా దిగిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. వీళ్ళిద్దరికూ ఆ వరం అయితే వచ్చింది. శేష జీవితం కూడా ఇలానే జీవించాలని మనం అందరం ఆశిద్దాం. వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా తోటి వారిగా మీరు, యూనియన్ పరంగా మేము మరొకసారి వాళ్ళకి హామీ ఇద్దాం. వాళ్ళు రిటైర్ అయిన మన సభ్యులే, మనకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనం ఆదుకుందామని మీ అందరి తరఫున, యూనియన్ తరఫున నేను వాళ్ళిద్దరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ సెటిల్ 6 నెలలు అయితే ఉంది. ఇక్కడ కొంత తెలుసో తెలియక మన రిటైర్ అయిన సభ్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 6 నెలలు అంటే లాస్ట్ ఎండింగ్ పీరియడ్ 6th మంత్ కంప్లీట్ అయినప్పుడు వాటర్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఇన్ టైంలో హ్యాండ్ ఓవర్ కాకపోయే వరకు వాళ్ళకి సెటిలింగ్ అలవెన్స్ ఏదైతే ఉందో అక్కడ వచ్చే కాడ ఇబ్బంది పడుతున్నారు. అది దాదాపు 15-20 వేలు వచ్చే అమౌంట్ అది. కాబట్టి మన ఇద్దరు సోదరు కోరేకునేది ఏంటంటే, నేను కొద్దిగా ఒక 15 రోజుల ముందే
6 నెలలకు 15 రోజుల ముందే కనుక క్వార్టర్ హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు సెటిలింగ్ అలవెన్స్కి అప్లై చేసుకుంటే ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే ఈ మధ్యలో రిటైర్ అయిన సోదరులు మాకు ఎప్పుడో చేయాలి. మన కార్మికులకు తెలియపరిచేది ఏంటంటే మొన్న జూన్ కంటే ముందు రిటైర్మెంట్ అయిన మన సోదరులు వాళ్ళ గ్రాడ్యుయేటీ మనము పెరిగిన గ్రాడ్యుయేట్ అంటే 3.5 లక్షలు ఇచ్చారు. మిగతా అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మన ఒప్పుకున్నారు కంపెనీ 2021 జనవరికి ఇవ్వడానికి. కానీ కొంతమంది సోదరులకు అది రాలేదు, వాళ్ళ అకౌంట్లో పడలే. కారణం ఏంటంటే వాళ్ళ అకౌంట్లో ఉన్న ఆ డిజిట్స్ పెంచారు కదా, పాత డిజిట్స్ 4 ఉండే వరకు ఆన్లైన్ సిస్టంలో ప్రాబ్లం వచ్చింది. అలాంటి సోదరులు ఎవరైనా మీకు కలిసినా మా దగ్గరికి పంపించండి, లేదా వాళ్ళకు ఒక సలహా ఇవ్వండి. ఏటీపీసీఎల్కు వెంటనే అప్రోచ్ అవ్వమని. వాళ్ళు కనుక ఏటీపీసీఎల్కు అప్రోచ్ అయితే వాళ్ళది ఏదైతే గ్రాడ్యుయేటీ సప్లిమెంటరీ ఉందో వెంటనే క్లియర్ అవుతుంది. మెయిన్గా ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ మన మనుగురు వాళ్ళది క్లియర్ ఉంది. కానీ ఆంధ్ర బ్యాంకులో ఎవరైతే ఖాతాలు ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరైనా సోదరులు మీకు అప్రోచ్ అయినా మా దగ్గరకైనా పంపండి, లేదంటే మీరైనా ఈ సలహా ఇచ్చి ఏటీపీసీఎల్కు వాళ్ళని కలవమనండి. కలిస్తే వెంటనే వాళ్ళ సప్లిమెంటరీ మళ్ళీ కొత్తగూడెం నుంచి ఆన్లైన్లో చేసి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన ఇద్దరు సోదరులు కూడా మంచి నైపుణ్యం గల వారు, ప్రసాద్ గారు కానివ్వండి, అందరికీ తెలిసిన వ్యక్తి. ఓసీ1 నుంచి టీటీసీలో చేస్తూ మన దగ్గరికి లాస్ట్గా ఇక్కడ వచ్చి రిటైర్ అయ్యారు. అట్లనే రామనాథం గారు కూడా. అందరం ఇదే విధంగా వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని మన సంస్థ గురించి మన గురించి ముందుకు కలిసికట్టుగా నడవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ముగిస్తున్నాం. కాబట్టి మేనేజర్ ఎస్వైఎం మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ప్రాజెక్ట్ ఇంజనీర్ గారు రామ్ గోపాల్, శ్రీను, మరియు ఈరోజు ముఖ్య అతిథులు మన ప్రసాద్ గారు, తర్వాత రామనాథన్ గారు, తర్వాత మన తోటి ఉద్యోగులందరికీ నమస్కారం. మనము ఈ రిటైర్మెంట్ అనేది వస్తున్నారు. సో మన ఇటువంటి సందర్భము ప్రతి నెల వస్తుంది. రిటైర్డ్ అవ్వడం అనేది మనకు ఒక కామన్గా అయిపోయినట్టు అనిపిస్తున్నది. ఏదో జనరల్గా ఎప్పుడు రిటైర్మెంట్ అంటే ఒకప్పుడు సంవత్సరానికి ఒక్కరు ఇద్దరు కనిపించేవాళ్ళు. సో అప్పుడు ఒక అదో అనిపించేది. ఇప్పుడు ఎందుకో జనరలైజ్ కామన్గా ఫీలింగ్ వస్తున్నది. ఏదో డిఫరెంట్గా ఉంటే ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది నా మనసులో ఉంటుంది. సో మీరు కూడా ఆలోచించండి. నెల రోజు వస్తుంది కాబట్టి ఒకసారి మెగాలాగా పెట్టుకొని ఒకటేసారి ఏమన్నా డేట్ పెట్టుకొని అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుందో. సో తర్వాత నేను ముందు ఎప్పటికీ చెప్తూ వస్తున్నాను, రిటైర్మెంట్ అనేది ముందు రిటైర్ అయ్యే వరకు మన లక్ష్యాలు మరి అనుకున్నాం, మీ అందరికీ తెలిసిందే. రిటైర్ అయ్యే వరకు మనం ఆరోగ్యంగా రిటైర్ కావాలి. అంటే ఇది ప్రతిసారి చెప్తూనే ఉంటారు సార్ అనుకుంటుంటారు, కానీ ఇది ముఖ్యమైనవి అని అనుకుంటున్నాను, గుర్తు చేస్తున్నాను. రిటైర్మెంట్ అయ్యే వరకు ఆరోగ్యంగా ఉండాలి. రిటైర్మెంట్ అయ్యే లోపల ఒక ఇల్లు, మన పిల్లల సెటిల్మెంట్, ఇవి ఇంతకంటే ఎక్కువ మనకి ఎవరికి కావాల్సింది ఏమి ఉండదు అనుకుంటున్నా. సో మన బడ్జెట్లో మనం అందరం ఉన్న వాళ్ళందరము మంచి పేరుతో మనము ఒకరి మీద ఆధారపడకుండా మళ్ళీ ఎట్లయితే సర్వీస్లో ఉన్న లైఫ్ ఎట్లా డీల్ చేస్తున్నామో తర్వాత కూడా అదే విధంగా కొనసాగడానికి ప్లాన్ చేసుకోవాలి. అందరూ ఎందుకంటే దగ్గరలోకి వస్తున్నారు, అందరూ 5-6 సంవత్సరాలలో దగ్గర వచ్చే రిటైర్మెంట్ అయితే చాలామంది ఉన్నారు. సో అందరు ఇప్పటి నుంచి కొంత ప్లాన్ చేసుకోకపోతే కొద్దిగా దాన్ని కుదుర్చుకొని చేసుకోవాలని కోరుతూ రామనాథన్ గారు కానీ మన ప్రసాద్ గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కనుక వారు కూడా ఇస్తున్నాం. వారికి కూడా కొంచెం లోన్లెస్నెస్ ఉండనీయకుండా వారిని అదేవిధంగా కొంచెం, ఎందుకంటే మైండ్ మీద వచ్చేసి 8 అవర్స్కి ఇక్కడే పనిచేస్తుంటారు. వారికి పని చేసి ఎత్తుంటే టైం అనేది కనుక వాళ్ళని ప్రతి ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, వాళ్ళని తీసుకోవాలి. సో అదేవిధంగా మన ప్రసాద్ గారి విషయానికి వస్తే వారు మంచి ట్రైనరు, మీ అందరికి తెలిసిందే. ఇక్కడ ఎప్పుడు నేను వచ్చినప్పటి నుంచి 1 ఇయర్ నుంచి ఎప్పుడు వచ్చినా కానీ నా దగ్గర సలహా కోసం వచ్చేవాడు, తర్వాత ఆయన వచ్చి ఇచ్చేవాడు, అడిగేవాడు. సో రియల్గా చాలా మీ అందరికీ నాకంటే ఎక్కువ మీకు వారి గురించి ఎక్కువ తెలుసుంటుంది. మంచి ట్రైనర్ అంటే మనం ముందు మంచి ఆపరేటర్స్ వారి ట్రైనింగ్లో పొందిన వాళ్ళే అవుతున్నారు. సో వారిని ఎట్లాగా మనము మర్చిపోలేము. తర్వాత ఈ సభను మన ఉద్దేశించి మళ్ళీ నాకు ఈ అవకాశాన్ని ఇంకో చెప్పాలనుకుంటున్నాను. మన
చైర్మన్ గారు ఈ సందర్భం ఎందుకంటే ఎట్లా మన ఇంత గ్యాదరింగ్ ఉంది కనుక మళ్ళీ గుర్తు చేస్తూ మన చైర్మన్ గారు మన ప్లాస్టిక్ ఫ్రీ ఇయర్గా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. సో మనం మనుగూరులో అన్ని ఏరియాస్ కంటే మనుగూరులో మన ఒక చిన్న ఏరియా, మంచి అందరము కలుస్తాము, ఒకరికొకరు అందరూ అండర్స్టాండింగ్ ఉంటుంది కనుక ఈ మనుగూరు అన్నిట్లో ఈ ప్లాస్టిక్ ఫ్రీ సింగరేణిలో మనుగూరు ఫస్ట్గా రావాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఈ విషయంలో డెఫినెట్గా నా నమ్మకం ఉంది. మనుగూరులో మనం ప్లాస్టిక్స్ వాడకుండా ఉండడానికి మనం అందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగా మనం ఇటువంటి ఫంక్షన్ చేసుకోగలుగుతాము. సో మన మనుగూరు విషయానికి వస్తే, మన పీకేఓసి విషయానికి వస్తే కోల్ టార్గెట్ మనం ఆల్మోస్ట్ మీకు తెలియపరుస్తున్నాం. కోల్ ఆల్మోస్ట్ 100% వచ్చినప్పటికీ అంటే OC4 సెక్షన్తో కవర్ అయింది కనుక మనం ఉంది. సో ఈ మంత్ మనకు ఈ ఇయర్ 4 lakhs ఎక్స్ట్రా మనము పీకేఓసి నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆల్రెడీ 4 lakhs అనేది OC4 సెక్షన్ నుంచి అడిషనల్గా ఉంది. కాకపోతే OC2 సెక్షన్లో మనము 2 lakhs కవర్ చేయాలి. చేస్తే మనం 100% వస్తాం. అంటే ఓవరాల్గా 4 lakhs ప్లస్ వస్తుంది. OC2 సెక్షన్ మాత్రం అట్లీస్ట్ మనము 4 lakhs 4 లక్షల పైన రెండేళ్ళు తీయాలి. సో మనము కృషి చేసి కోల్ తీయాలని మీ అందరు కోరుతున్నాను. తర్వాత సో దానికి మీ అందరికీ మీరు మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఈ రిమైనింగ్ 2 months మనము మంత్లీ టార్గెట్స్ రీచ్ అవుతాం. సో డెఫినెట్గా ఈ 2 months కొద్దిగా ఇంకా డెఫినెట్గా మీరు ఈ 2 months మనము మైండ్లో ప్రతి ఒక్కరిలో ఉండాలని వస్తున్నాం. 60,000 per day మనం రీచ్ అయినట్లయితే 18 lakhs ఈ 2 months మనం ఈజీగా తీయగలుగుతాం. సో డెఫినెట్గా మీరు అందరు తీస్తారని ఆశిస్తూ మన ఇదే విధంగా ఇటువంటి ఒకళ్ళిద్దరు పాట పాడాలనుకున్నారు కానీ సమయం దొరకలేదు. రెడీగా ఉండండి, నెక్స్ట్ రిటైర్మెంట్లో పాట పాడదాం. సో ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మరి పదవి విరమణ జీవితము సుఖశాంతులతో ప్రశాంతంగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.